భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. దానికి గుర్తుగా భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవం సంవిధాన్ దివాస్ ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకుంటున్నాం. రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. 13/12/1946న రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో ప్రసంగిస్తున్న పండిత్ జవహర్లాల్ నెహ్రూ. ఆ రోజు అతడు లక్ష్యాల తీర్మానంను ప్రతిపాదించాడు. ఇదే భారత రాజ్యాంగ పీఠికకు మూలాధారం. ప్రకరణ, అధికరణ అనేది రాజ్యాంగంలోని ఒక నిర్దిష్ట అంశంపై నిర్దిష్ట నియమం లేదా సూత్రాన్ని సూచిస్తుంది. భాగం అనేది ఒక భావనకు సంబంధించిన ప్రకరణల సముదాయమును సూచిస్తుంది. షెడ్యూల్ అనేది ప్రకరణలో పేర్కొనబడిన అదనపు సమాచారం లేదా వివరాలను సూచిస్తుంది. సామ్యవాదం, లౌకిక పదాలు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చబడ్డాయి.